గుమ్మడికాయలో రాక్షసుడు. పూర్వం ఒక చిన్న గ్రామంలో లక్ష్మమ్మ అనే పేద వృద్ధురాలు ఉండేది. ఆమెకు ఒక చిన్న గుడిసె, దాని వెనుక ఒక తోట ఉండేవి. ఒకరోజు ఆమె తన తోటలో గుమ్మడి విత్తనాలు నాటి వాటికి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ ఎంతో ప్రేమగా పెంచసాగింది. కొద్ది రోజుల్లో ఒక గుమ్మడికాయ విచిత్రంగా పెరగడం మొదలైంది. అది చూస్తుండగానే ఎద్దుల బండి కంటే పెద్దదిగా మారింది. సోము అనే గ్రామస్థుడు అది చూసి ఆశ్చర్యపోయి, లక్ష్మమ్మ, ఇంత పెద్ద కాయను నేను ఎప్పుడూ చూడలేదు అని అరిచాడు. గ్రామస్థుల సలహా మేరకు లక్ష్మమ్మ ఆ గుమ్మడికాయను రాజుగారికి కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఒక శుభముహూర్తాన ఆమె ఒక పెద్ద కత్తిని తీసుకుని ఆ గుమ్మడికాయను కోయడానికి గట్టిగా ప్రయత్నించింది. గుమ్మడికాయ పగిలిన వెంటనే దానిలో నుండి నల్లటి పొగ బయటకు వచ్చింది. ఆ పొగ మధ్యలో నుండి భయంకరమైన కుంభరాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. నన్ను వేల సంవత్సరాల బంధనం నుండి విముక్తురాలిని చేశావు అని గర్జించాడు. లక్ష్మమ్మ భయంతో వెనక్కి తగ్గింది. కుంభరాక్షసుడు తన మాయతో గ్రామం చుట్టూ ఒక బంగారు కోటను సృష్టించాడు. బాలు అనే గ్రామస్థుడికి బంగారు నాణేలు ఇస్తూ, మీకు అపారమైన ధనమిస్తాను, కాని నా మాట జవదాటకూడదు అని శాసించాడు. ప్రజలు మొదట చాలా సంతోషించారు. కాని త్వరలోనే గ్రామ ప్రజలకు అసలు విషయం అర్థమైంది. బంగారు కోట తలుపులు మూసుకుపోయాయి. ఎవరూ బయటకు వెళ్లలేకపోయారు. సోము మరియు బాలు కోట గోడల దగ్గర నిలబడి విచారంగా బయట ప్రపంచం వైపు చూస్తూ బందీలుగా మారిపోయామని గ్రహించారు. ఆ గ్రామంలో రాము అనే తెలివైన బాలుడు ఉండేవాడు. అతను భయపడకుండా రాక్షసుడి దగ్గరకు వెళ్లి, మహారాక్షస, నువ్వు చాలా గొప్పవాడివి, కాని నువ్వు నిజంగా ఎంత చిన్నగా మారగలవో చూపిస్తావా అని అడిగాడు. అహంకారంతో ఉన్న రాక్షసుడు రామువైపు చూసి నవ్వాడు. నేను ఎంతైనా చిన్నగా మారగలను అని చెబుతూ కుంభరాక్షసుడు వెంటనే తన మాయతో ఒక చిన్న ఎలుక అంత పరిమాణంలోకి మారిపోయాడు. రాము ఆశ్చర్యపోనట్లు నటిస్తూ, ఇంకా చిన్నగా మారగలవా అని రెచ్చగొట్టాడు. రాక్షసుడు అహంకారంతో ఒక చిన్న విత్తనమంత పరిమాణంలోకి మారిపోయాడు. అదే సమయం కోసం చూస్తున్న రాము వెంటనే తన దగ్గర ఉన్న ఒక మాయా సీసాను తీసి ఆ రాక్షసుడిని అందులో బంధించి మూత గట్టిగా బిగించేశాడు. రాక్షసుడు బందీ అవ్వగానే బంగారు కోట మాయమైపోయింది. విక్రమ మహారాజు రాము తెలివికి మెచ్చి అతనికి గొప్ప గౌరవమిచ్చారు. రాము ఆ ధనాన్ని పేదలకు పంచిపెట్టాడు. అలా గ్రామం మళ్లీ సుఖశాంతులతో విలసిల్లింది.